హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గరుడ పురాణం ఈ మాట వినగానే కొద్దిగా క్యూరియాసిటీ మరియు కొంత భయం పుడుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్నవి పూజారులు చదివే మంత్రాలు కావు, మాంత్రికులు పలికే తంత్రాలు. ఈ ప్రపంచంలో మంచి చెడులు అన్నవి ఒక నాణ్యంకున్న బొమ్మ బొరుసు లాంటివి. ఏది ఎంతవరకు వాడాలి, ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనే కోణంలో పూర్వం వేదాలను కానీ పురాణాలను కానీ రాయడం జరిగింది. వీటిలో మన చరిత్రను తెలుపుతూ భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని అంచనా వేసి మరీ రచించడం జరిగింది. అందులో భాగంగా గరుడ పురాణం గురించి మాట్లాడుకుంటే ఒక స్టేజ్ వరకు తెలుసుకునేంతలో వెన్నులో వణుకు పుడుతుంది. గరుడ పురాణం ఇంత ప్రమాదమా అని. ముందుగా గరుడ పురాణాన్ని వ్యాస మహర్షి రచించాడు. ఈ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడకు ఉపదేశించడం వల్ల దీనిని గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఇందులో 18,000 శ్లోకాలు ఉంటాయి. ఈ గరుడ పురాణంలో మేజర్గా మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది, అలాగే నరకలోక వర్ణన గురించి ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు మానవుడు చేసిన పాపాలు, వాటికి తగిన నరకలోకంలో శిక్షలు, తర్వాత పుణ్యలోకానికి వెళ్ళడానికి వివిధ మార్గాల గురించి ఉంటుంది. కానీ ఈ గరుడ పురాణంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అలాగే అవి విన్నాక మనం ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనే విషయాలపై వివరంగా తెలుసుకుందాం. గరుడ పురాణం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఒక ఎపిసోడ్లో అయ్యే పని కాదు. కానీ అందులో ఉన్న ఒక విషయం గురించి తెలుసుకుందాం. ఎదుటి వారిని వశపరచుకోవడం సాధ్యమా? దానికి తోడు బ్లాక్ మ్యాజిక్ తోడైతే ఏం జరుగుతుంది? దీని గురించి త్రేతాయుగంలో రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ అందమైన యువకుల్ని తన అందంతో వశపరుచుకొని తన కోరికలను తీర్చుకునేది. అలాగే రాముడు కూడా ఒక సాధారణ మానవుడే కదా అని తన అందంతో దక్కించుకోవాలని చూస్తుంది. కానీ ఏం జరుగుతుందో మన అందరికీ తెలిసిందే. రాముడు పురుషోత్తముడు కాబట్టి శాంతంగా ఉన్నాడు. కానీ తన తమ్ముడు లక్ష్మణుడు వెళ్ళి చెవులు ముక్కులు కోసేస్తాడు. అయితే వశీకరణ అనేది ఒక విద్య. ఈ విద్యను నేర్చుకోవడానికి కూడా గరుడ పురాణంలో మంత్రాలు ఉన్నాయి. పూర్వం దీన్ని నేర్చుకోవడానికి ఎన్నో ఏండ్ల పాటు విద్యలో నిమగ్నమై ఉండి ఓపికతో నేర్చుకునేవారు. సగం జీవితం ఈ విద్యకే అంకితం చేసేవారు. అలాగే ఈ ఆధునిక ప్రపంచంలో కూడా వశీకరణ విద్య కానీ లేదా కొన్ని చోట్ల వశీకరణ మందు కూడా ఉందని గ్రామీణ వాసులు బలంగా నమ్ముతారు. కొందరు 11 లవంగాలతో వశీకరణ చేయవచ్చని, లోబర్చుకోవచ్చని చెప్తారు. మరికొందరు దానికంటూ రుచి వాసన లేని ఒక పౌడర్ లాంటి పదార్థం ఉంటుందని చెప్తారు. ఇది ఎంతవరకు నిజమో కానీ ఇంకా దీనిని ప్రస్తావన అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటుంది. గరుడ పురాణంలో వశీకరణ మంత్రం ఉంది. దీనిని ఎవరిని అయితే వశపరచుకోవాలో వారిని తలుచుకుంటూ లేదా వారికి సంబంధించిన వస్తువులను కానీ సేకరించి కొన్ని లక్షల సార్లు ఏకాగ్రతతో స్మరించడం ద్వారా ఆ వ్యక్తి వశం అవుతాడని ఉంటుంది. దీనికి చేతబడిలో నిష్ణాతులైన వారు వశపరచుకోవాలనుకున్న వారిని అష్టదిగ్బంధనం చేసి వారి మెదడును తన కంట్రోల్కి తీసుకువస్తారు. అయితే ఇందులో ఏమాత్రం అవకతవకలు జరిగినా వశీకరణ చేసేవారికి ప్రమాదమని, అది వారిపైన ప్రయోగించబడి పిచ్చివారైపోతారని గరుడ పురాణంలో ఉంది. వశీకరణకు కావాల్సింది ఎవరినైతే వశపరచుకోవాలనుకుంటున్నామో వారి తల వెంట్రుకలు, తీసిన గోర్లు. ఇవే ఎందుకంటే వెంట్రుకల్లో కానీ గోర్లలో కానీ వారి తాలూకా DNA ఉంటుంది. కాబట్టి తద్వారా ఆ వ్యక్తి యొక్క కనపడని ఒక రకమైన ఎనర్జీ అష్టదిగ్బంధనం అవుతుంది. అప్పుడు వశీకరణ మంత్రం పనిచేస్తుంది. ఆ మాంత్రికులు వశీకరణ మంత్రంతో పాటు ఆలింగనం అనే మంత్రంను కూడా స్మరించి ఆ వ్యక్తి యొక్క 7 చక్రాలను తమ ఆధీనంలోకి తీసుకుంటారంట. తద్వారా అతను ఏం చెప్పినా చేయడం కానీ తన వెనుకనే ఫాలో అవ్వడం జరుగుతుందంట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.